ఇప్పటి వరకు 3000 పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ కుమార్. నెలాఖరులోగా మరో 14 నోటిఫికేషన్ల ద్వారా 1500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పోస్టులకు 50,000 పైచిలుకు అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని, చివరి నిమిషంలో హడావుడి పడకుండా ముందే అప్లై చేసుకోవాలని ఉదయ్ భాస్కర్ సూచించారు. కొత్త విధానంలో పోస్టులకు కటాఫ్ మార్కులు నిర్ణయిస్తామని చెప్పారు. గ్రూప్ 1లో ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు ఉదయ్ భాస్కర్. 21 నోటిఫికేషన్లు ద్వారా 3255 పోస్టులకి మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లోనే మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డేట్స్ అన్ని ఇవ్వటమే కాకుండా ఖాళీల వివరాలు కూడా గతంలో కంటే భిన్నంగా ఈసారి మేము ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా సపరేట్గా మేము ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అటువంటి ఇవి కూడా మేము పొందుపరిచాము. అట్లాగే ఇంకా ఈ నెలాఖరులోపు మేము ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లు కూడా అంటే సుమారుగా ఇంకో 14 నోటిఫికేషన్లు మేము ఈ నెలాఖరులోపుగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో సుమారుగా 1500 పైగా పోస్టులు మేము ఇస్తాము. 21 నోటిఫికేషన్లు ద్వారా 3255 పోస్టులకి మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లోనే మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డేట్స్ అన్ని ఇవ్వటమే కాకుండా ఖాళీల వివరాలు కూడా గతంలో కంటే భిన్నంగా ఈసారి మేము ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా సపరేట్గా మేము ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అటువంటి ఇవి కూడా మేము పొందుపరిచాము. అట్లాగే ఇంకా ఈ నెలాఖరులోపు మేము ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లు కూడా అంటే సుమారుగా ఇంకో 14 నోటిఫికేషన్లు మేము ఈ నెలాఖరులోపుగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో సుమారుగా 1500 పైగా పోస్టులు మేము